तस्या स्फोटितशब्देन महता सामवादिन हेतुर्विहङ्गा गगनात् ఉచ్చైశ్చేదమఘోషయత్ ప్రతిధ్వని కలుగునట్లు హనుమంతుడు జబ్బలు చేసిన ఆ ధ్వని పక్షులు రాలి కింద పడిపోయారు. హనుమంతుడు ఈ విధంగా బిగ్గరగా ఘోషణం చేశారు. జయత్యతి బలో రాము లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాదిత లోకాతీతమైన బలంగల రాము స్వోత్కృష్టగా మహాబలశాలి అయిన లక్ష్మణ్ రాముడి చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కృష్టుడుగా దాసోహం కోసలేంద్ర రామస్యాక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రుసైన్యాహం నిఘంతాం మారుతాత్ శత్రుసైన్యాన్ని సంహరించేవాడను వాయుపుత్రుడు అయినా నా పేరు హనుమ. అయిన నా పేరు నేను శ్రమ లేకుండా కార్య సాధన చెయ్యగల సమర్థుడై కోశలాధిపతి అక్లిష్ట కర్మనాడు రాముడి దాసుడు. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్ర నేను వేల కొలది శిలలు వృక్షాలు ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్న 1000 మంది రావణులు కూడా యుద్ధంలో నా ఎదట నిలవలే. అర్ధయుత్తాపురీం లంకాం అభివాజ్యచమైదిరి సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరాక్షసాం. రాక్షసులందరూ చూస్తుండగా లంకా పట్టణాన్ని పీడించి సీతకు నమస్కరి దేవచన పరిపూర్తి చేసుకొని వెళ్ళ. తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితా తదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. కింకరుడు హనుమంతుడు బిగ్గరగా అరచటం చేత కలిగినటువంటి ఆ శబ్దాన్ని భయభ్రాంతులే సంధ్యాకాల మేఘాల ఉన్నతుడుగా హనుమంతుడిని చూశారు. స్వామి సందేశ నిశంకాస్త హస్తే సర్వరాక్షసా చిత్రై ప్రహర నైభీమై అభిపేతుస్తత. తమ ప్రభువును ఆజ్ఞాపించడం చేత ఇంకా రాక్షసులు అనుమానం వదిలి భయంకరాలై అనేక విధాలై ఆయుధాలతో హనుమంతుని మీదకు వెళ్ళారు. సతై పరివృత క్రూరై సర్వత సమహాబల అపసాదాయ సంధీమం పరిఘం తోరణాశిరం. క్రూరులైన రాక్షసులంతా చుట్టుముట్టగానే మహాబలశాలి అయిన హనుమ ముఖద్వారానికి ఉన్న భయంకరమైన ఇనప గడియ దగ్గరికి వెళ్ళారు. సతం పరిఘమాదాయ జఘాన రజనీచరా సపందగమివాదాయ పురంతం వినతాసుధ విచచారాంబరే వీర పరిగుయ్యజమారుదే. వీరుడైన హనుమ పరిఘనుగై రాక్షసులను పంపే. కొట్టుకుంటున్న మహాసర్పాన్ని పంచాతో బట్టి గరుత్మంతుడు ఆకాశంలో తిరిగినట్టు ఆ పరిగను చేత్తో పట్టుకొని ఆకాశంలోకి ఎగిర. సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ యుద్ధాకాంక్షి పునర్వీరన్ స్ఫోరణం సముపాశ్రిత. మహావీరుడైన హనుమ కింకరులని వీరుడై ఆ రాక్షసులను చంపి ఇంకా యుద్ధం చెయ్యటానికి సన్నద్ధుడై మళ్ళా ముఖద్వారం దగ్గరే ఉండి తతస్తస్మాద్భయాన్ముక్తా కతిచిత్తత్ర రాక్షసా నిగతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ నివేదయన్. అక్కడ భయం నుండి ఎలాగో తప్పించుకున్న కొందరు రావణుడి దగ్గరికి వచ్చి కింకరులంతా చంపబడ్డారని సావుకరు చెప్పి స రాక్షసానాం నిగతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్తలోచన సమాధిదేశ ప్రతిమం పరక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం ఇచ్చాసే
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ద్విచత్వారింశः సర్గ. రాక్షసులకు ఆ పెద్ద సేవ చంపబడినట్లు వార్త విన్న రావు కోపంతో కళ్ళు తిప్పుతూ పరాక్రమం సాటిలేనివాడు, యుద్ధంలో జయింపశక్యం కానివాడు అయిన ప్రహస్తుని పుత్రుణ్ణి యుద్ధానికి పంపాడు. మిగతా విషయాలు రేపు, అంటే 43వ సర్గ రేపు.